వేర్ల యొక్క మూలాలు తెలుసుకొని ఫలమును అభివృద్ధి పరుచుకొనుట. మనమందరము ఎలా ఫలించాలనేటువంటిది దేవుని చిత్తము. బహుగా ఫలించాల. అందరూ చెప్పండి, నేను బహుగా ఫలించుట దేవుని చిత్తము. అందుకే నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడంట. ఆయన సిలువలో మరణించినప్పుడు భూమి యొక్క కింద భాగాలకు వెళ్ళాడంట. అంత ఘోరమైన మరణం పొందిన తర్వాత కింద భాగాలకు వెళ్ళి మళ్ళా పైకొచ్చి అప్పుడు మనకి వరాలు ఇచ్చాడంట. సో దీనికి మూల్యము, ఈ వరాలు మన జీవితంలో పనిచేయడానికి గల మూల్యము ఎవరు చెల్లించారు? పెయిడ్ ద ప్రైస్. మనకేమిచ్చాడు? సింపుల్గా పేరు ఇచ్చాడు అంతే. టేక్ యువర్ మై నేమ్. ఎంత సింపుల్ అండి. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి సర్వ్. దెబ్బలన్నీ తిని రక్తమంతా కార్చి మనకేమో టేక్ దిస్ నేమ్ అండ్ యూజ్ ఇట్ అండ్ డూ గ్రేట్ థింగ్స్. అలాంటి పేరు యొక్క మహిమ సంఘము ద్వారా, మీ ద్వారా ఈ సంవత్సరంలో మహా ఘనత కలుగును గాక. ఆ నామానికి సంఘము ద్వారా, మన ద్వారా ఘనత మహిమ కలగాలా లేదా? మన ద్వారా కలుగుతుంది అంటే ఘనత మనకు కూడా వస్తుంది. we also will receive the glory. somebody say glory over me. you will also receive the glory. మీకు కూడా వస్తుంది ఘనత అనేది. అందరూ చెప్పండి, glory over me and Jesus I will glorify your name with my glory. అందరూ చెప్పండి, దేవుని మహిమ నా మీదకి వచ్చింది కాకానండి. నాకు కలిగిన మహిమతో నేను ఆ మహాదేవుణ్ణి మహిమ పరుస్తాను. that's how the pattern should be. లేదనుకో నీ ముఖము, నీ చర్మము, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు తీర్పు తీరుస్తారు. అదే అద్భుత రీతిగా నీ మీదకి మహిమ వచ్చింది అనుకోండి, దీనితో ఆయన మహిమ పరుస్తే ప్రతి నాలిక హ్యాస్ టు సరెండర్. నువ్వు అందుకే డోంట్ వాచ్ ఇన్ ద ఫ్లాష్. చూసిన వెంటనే ఏంటి, ఓకే కరెక్టే, బ్లెస్సింగ్స్ అవన్నీ భూలోకంలో కరెక్టే, కొంతవరకు ఉపయోగం ఉండొచ్చు. సందర్భానుసారంగా మనము ప్రవర్తించాలా, మాట్లాడాలా, ఆనందించాలా. అన్ని రంగాల్లో వీ హ్యావ్ టు లెర్న్ సమ్ స్టఫ్. అది చూసి అందుకనే ఒక్కొక్కసారి స్కూల్లో కూడా ఏం చేస్తారంటే, ఈ వ్యత్యాసం రాకుండా ఉండడం కోసము స్కూల్లో మరి ధనికులకు, పేదోళ్లకు ఇవన్నీ ఉండడం కోసము వాళ్ళు యూనిఫామ్ పెడతారు. స్కూల్ యూనిఫామ్ ఎంత చక్కగా అనిపిస్తుందో. ఆల్ ఆర్ వన్, వీఆర్ ఆల్ గుడ్. ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. స్కూల్కి వెళ్తున్నప్పుడు తర్వాత యూ కెన్ వేర్ యువర్ ఓన్ డ్రెస్సెస్. రెండు ముఖ్యమైన గుణాలు. నిన్ను శపించు వారిని శపించుదును, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించునని మీరు అన్నారు. శపించు వారికి మరి ఎలాంటి ముగింపు వస్తుంది అని అంటే, దేవుని యొక్క ఆశీర్వదించబడినటువంటి యాకోబు ఎలాంటి వాడైనా అవ్వచ్చు, నీ ఉద్దేశంలో మోసం చేసి అది. కానీ ఒక్కసారి, అందుకే దావీదు కూడా సౌలును ముట్టుకోలేదు. సౌలు ఎలాంటి వాడైనా, సౌలు అభిషక్తుడు గనక సౌలు దావీదుని చంపుదామని చూసిన దావీదు సౌలుని చంపాడా? చంపలే. అతని చేతిలోకి రెండుసార్లు చిక్కాడు. చంపే అవకాశం వచ్చింది. హి డిడ్ంట్ డూ ఇట్. యాకోబుకి ఆశీర్వాదం ఇచ్చేసిన తర్వాత ఏసావుకి తలంపు వస్తుంది. ఈ తలంపు వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఏసావు? ఏమనుకుంటాడు మనసులో? కొంచెం తండ్రి చనిపోయేటప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత నేను యాకోబుని చంపేద్దాం అనుకోండి. అయితే ఇది జరగలేదు ఇక్కడ. కానీ దేవుడు అన్న ఆశీర్వాదాన్ని అంగీకరించాడు, నా ఆశీర్వాదాన్ని అంగీకరించలేదు అని కయ్యను అనుకుంటాడు. జరిగిందా? జరగలేదా? తను అనుకున్నది చేయగలిగాడా? లేదా? చేయగలిగాడు. అదే రీతిగా ఏసావు అనుకున్నాడు, నా ఆశీర్వాదాన్ని వీడు కొట్టేశాడు, దేవుడు వీడికి ఇచ్చాడు ఆశీర్వాదము, కాబట్టి వీడు బతకడానికి వీల్లేదు, వీడిని చంపేయాలని తను అనుకున్నాడు. నెరవేరిందా? లేదా? ఆ వ్యక్తి విశ్వాసానికి ఇక్కడ విశ్వాసానికి తేడా ఇదే చూసుకోవాలి మనం. పాత నిబంధన, కొత్త నిబంధన, ఓల్డ్ కోవెనెంట్, న్యూ కోవెనెంట్, ఫ్రెష్ ప్రామిస్. సో బైబిల్ నీ మనస్సుతోటి, నీ అంతట నీ తెలివితోటి చదివితే ఉపయోగపడదు. యూ విల్ ఫెయిల్. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దేవుడి నుంచి పొందుకోవాలి. ప్రభువా ఈరోజు వాక్యాన్ని ఎలా బోధించాలా, ఈరోజు ఏ వాక్యం బోధించాలా. దట్స్ హౌ ద సిస్టమ్ గోస్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఏసావు తన సహోదరుని చంపేద్దాం అనుకోండి మనసులో అనుకుంటే, ఈ తలంపులు ఎవరి ప్రార్థనలో వినబడతాయి? అక్కడ రెబెక్కా ప్రార్థిస్తుంది. రెబెక్కా ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకు బయలుపరుస్తాడు, నీ పెద్ద కుమారుడు చిన్న కుమారుడిని చంపేద్దాం అనుకుంటున్నాడు, అందుకని నీవు పంపించేయని చెప్పినప్పుడు తుదకు అతనికి ట్రైనింగ్ ఇచ్చి యాకోబుని ఆశీర్వదిస్తాడు. కానీ ఏసావు గురించి ఏం ప్రవచనం చేయబడుతుంది? నీ వంశంలో ఒక్కడు కూడా, ఒక పురుషుడు అనేవాడు నీ సంతానం వేరొక చోటకి వెళ్ళదు. అంటే ఏంటి? ఆశీర్వాదాన్ని నాశనం చేద్దాం, చంపేద్దాం అనుకునేవాడు ఈ భూమి మీద రానున్న తరాల్లో మిగలడు. హీ కెనాట్ సర్వైవ్, ఎగ్జిస్ట్, టచ్ నాట్ మై అనాయింటెడ్. ఏసావుకి ఇంకొక పేరు ఉంది. ఏంటది? ఎదోము. ఏ రంగుని చూసి అతను వెళ్ళిపోయాడు ముందుకి? రెడ్ కలర్. ఓకే, ఇప్పుడు మీరు బాధపడుతున్న కారణం, ఒక ప్రార్థన ద్వారా మీరు రక్షింపబడుతున్నారు, ఆనందపడుతున్నారు, బాధపడుతున్నారు, సంతోషంగా ఉన్నారు, దుఃఖంగా ఉన్నారు, డబ్బులు వస్తున్నాయి, పోయేది పోతున్నాయి. ఏంటి అంటారా? ఎందుకంటే నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అన్నారు. కాబట్టి నువ్వు దేవుడు కాదు, నేను, నా ప్రపంచము నా దేవుడు. ఆయన శిష్యులకి ఏమన్నాడంటే,
భూమి అంతముల వరకు వెళ్ళి మీరు స్వార్థను ప్రకటించండి. గో టు ఆల్ ద నేషన్స్, గో టు ఫ్యూ నేషన్స్, ఆల్ ద నేషన్స్ అన్నాడా? ఆల్ ద నేషన్స్. సో ఈ ఆశీర్వాదం గురించి నేను చెప్పాను కాబట్టి ఈ ఆశీర్వాదాన్ని ధైర్యంగా పట్టుకొని మీరు భయం లేకుండా ముందుకు వెళ్ళిపోదురుగాక. You see that? So the blessing lies in the vision. Now, one is unforgiveness, vengeance, or vengeance and unforgiveness. పగ, క్షమించలేని గుణము. ఈ రెండు గుణాలు ఎంత దారుణమైనవంటే దేవుడు మనకిచ్చేటువంటి ప్రణాళికను నెరవేర్చకుండా చేస్తాయి. This will not allow us to tap into God's purpose for our life. ఎంతమందికి నేను జీవన చిత్త ప్రకారం జీవించాలనుకుంటున్నారు? యెషయాలో ఒక మాట ఉంటుంది, యెషయా 55లో, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. ఓకే, ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో నా పట్ల నీ పట్ల నా తలంపులు అంతా ఆకాశము ఎంత ఎత్తుగా ఉంది. ఎప్పుడైనా ఎస్టిమేట్ చేశారా? డిడ్ ఎనీబడి ఎస్టిమేట్ ద హైట్ ఆఫ్? దేనికైనా కొంచెము హైట్ ఉంటుంది. ఓకే, వెంజన్స్ ఈజ్ డేంజరస్. మనం ఎప్పుడైతే ఎదోములాగా చూసి ముందుకు వెళ్ళిపోతామో ఆ తలంపులు ఆకాశం ఎంత ఎత్తున్నాయో, అన్లిమిటెడ్ అనండి, హద్దులు లేని అనండి, పరిమితి లేని అనండి. అంటే నీవు ఈ భూమి విడిచే వరకు అంచెలంచెలుగా అవతలోడు నీ గురించి వీడు ఎంత ఎదిగాడు అనుకునే లోపు ఇంకా ఎదిగిపోతావు, ఎంత ఎదగలే లోపు ఇంకా ఎదిగిపోవాలన్నమాట. ఇలా తయారవ్వాలి నీ జీవితం. దానికి ముందు దేవుడు కొంతకాలం సిద్ధపరుస్తాడు, నీతో పనిచేస్తాడు. దావీదుకి ఒక 10-15 సంవత్సరాలు, యోసేపుకి ఒక 10-15 సంవత్సరాలు ఇలా పనిచేశాడు. 20 ఏళ్ళు గాడ్ వర్క్స్. యాకోబుతో 20 ఏళ్ళు పనిచేశాడు, అబ్రహాంతో 25 ఏళ్ళు పనిచేశాడు. ఒక్కొక్కసారి కొంచెం ఆలస్యం చేయొచ్చు దేవుడు, కానీ తర్వాత నిన్ను అంచెలంచెలుగా పైకి తీసుకెళ్ళిపోతాడు. ఎంతమంది ఇవి నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నారు? సీ దాట్. సో అందుకనే మీరు చూసుకోవాలా, వేర్ ఆమ్ ఐ స్టాక్. పక్కన వాళ్ళు చెప్పండి, నేను అక్కడ ఇరుక్కుపోయాను అని. వై ఐ కుడ్ నాట్ హియర్ ద థాట్స్ ఆఫ్ గాడ్. దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల ఉండే తలంపులు నేను ఎందుకు వింటే? ఎందుకంటే నువ్వు నీ కొరకు, నీ కుటుంబం కొరకు అంటున్నావు కాబట్టి. యూఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద హోల్ వరల్డ్. ఆ తలంపులు దేవుడికి ఇద్దాం అనుకుంటున్నాడు. అవి ఒకసారి నేను చూశాను అనమాట. ఎందుకు ఈ ఆగిపోతున్నాయి చాలా మంది జీవితాల్లో? నేను చూసినప్పుడు చాలా ఉండొచ్చు, 2 కనపడ్డాయి, 2 చూశాను ప్రాముఖ్యమైనవి. ఎలాగైతే సొలొమోను తన జ్ఞానాన్ని అన్ని చోట్ల పెట్టి ఓకే అన్ని కనుక్కుంటాడు, అలాగే నేను పగ ఒక మనిషిని ఇంకా పైకి కాదు కిందకెళ్ళిపోయే స్థానంగా చేస్తుంది, కిందకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. ఫర్గెట్ అబౌట్ ద నెక్స్ట్ లెవెల్, కిందకి వెళ్ళిపోయేటట్టు. సో పగ అనేది చాలా డేంజరస్. అవతల వ్యక్తిని నేను చేసిన ఎంత దానికి వస్తాయి తలంపులు. ఒక్కొక్కసారి మీరేం చేయలేకపోయినా వాడికి ఏమైనా అయిందని ఉంటుంది, వాడికి ఏమైనా జరిగినా కానీ ఇలా జరిగిందా అంటారు. పగ ఇటువంటి చూడండి, సౌలు చనిపోతే దావీదు ఆనందపడ్డా? ఆ చంపినోడు వచ్చి డేవిడ్ నాకు ఏదైనా బహుమానాలు ఇస్తాడేమో అనుకుని, రాజా అతను సగం చచ్చిపోయాడు, నేను ఎందుకో ఈ పట్టుకొచ్చానంటే దావీదు ఆ సౌలుని చంపేశాను. అసలు యాక్చువల్గా సౌలు చనిపోతాడు. తనే గుర్తుపెట్టుకోండి, సౌలు ఎలాంటి వాడైనా అభిషక్తుడిని చంపలేదు, తనంతటా తానే చనిపోతాడు బాణం మీద పడి. అర్థమైందా? హీ ఓన్లీ డైస్ ఫర్ హిమ్సెల్ఫ్. కానీ వీడు ఆ కిరీటము, ఆ బాణం ఇంకా ఉంటాయి కదా, అతను తెలిసినటువంటి ఆ వస్త్రాలకు అవి పట్టుకెళ్ళి, ఆ వస్తువులు పట్టుకెళ్ళి, చూసావా ఇతనే అని చెప్పినప్పుడు దావీదు అతన్ని, హమ్మయ్య ఇంకా సింహాసనం నాదే, వాగ్దానం నెరవేరిపోయింది, నా దేవుడు శత్రువుని హతమార్చాడు అని అంటాడా? అని అతనికి నిన్ను మంత్రిగా చేస్తున్నానంటాడు ఆ వ్యక్తిని. ఈ పగ ద్వారా దావీదు కనుక ఒకవేళ ఆనందపడి ఉంటే దావీదు వాగ్దానం నెరవేరేది కాదు. పగ మంచిది కాదు. అందరి శరీరాల్లో ఉంటుంది ఆ పగ. అప్పుడు అనుకోవాలి, దీనివల్ల నేను ఆ వ్యక్తి మీద పగ తీర్చుకుంటే అతన్ని తిరిగి నేను అతను పబ్లిక్ దూషించడం, నేను పబ్లిక్గా దూషించి, నేను అన్ని రకాలుగా నేను చేస్తుంటే నా తర్వాత అందుకనే పశ్చాత్తాపం అనేది చాలా ముఖ్యమైనది. నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు తిరిగి నీ గమ్యాన్ని నీకు ఇచ్చేస్తాడు. ఈ పగ కావాలని శత్రువుని పంపిస్తాడు సైతానుడు. ఎవరినో, మీ ఆయన్ని, పిల్లలు, ఎవరినో ఒకరిని పంపించి నేను ఇబ్బంది పెట్టిస్తాడు, నీలో శరీరాన్ని రెచ్చగొడతాడు. దాంతో నువ్వు పగ తీర్చుకుంటావు. ఆ పగ తీర్చుకోవడం వల్ల దేవుడు నా పట్ల నీ స్థారమైన తలంపులు, అంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉంది, ప్రతి ఒక్కళ్ళు నీ జీవితంలో నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ పెట్టాడు అని మీ సాక్ష్యం ముగించి పరలోకానికి వెళ్ళాలా. ఎంతమందికి తెలుసు ఆకాశం ఎంత ఎత్తుందో? హౌ మెనీ ఆఫ్ యు నో? సో గాడ్ హ్యాస్ సో మచ్ ప్లాన్స్. నీ జీవితం అంటే ఆర్థికంగానే చేయాలని లేదు, అద్భుతాలే చేయాలని లేదు, పేరు గొప్ప చేయాలనే లేదు. ఏదో ఒక రకంగా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు నీ జీవితంలో. సో అవి ఆగకుండా చూసుకోవాలన్నమాట. గాడ్ హ్యాస్ సచ్ గ్లోరియస్ ప్లాన్. పగ అనేది కొంచెం డేంజరస్. ఈసావు ఇలా అయిపోవడానికి కారణము, ఏం తీర్చుకోవడానికి రెడీగా ఉన్నాడు, ఏం తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు? పగ. కయ్యను పగ తీర్చుకున్నాడు, హంతకులుగా మిగిలిపోయారు ఇద్దరు. మళ్ళీ ఆశీర్వాదాన్ని కనుగొన్నారా? అదే వాళ్ళ పశ్చాత్తాపడి, అరే అన్నయ్య నువ్వేం చేసావో నాకు నేర్పరా, అరే తమ్ముడు నీ దగ్గర నేర్చుకుంటాను, దేవుడిని అడగరా ఆశీర్వాదం అంటే. దేవుడు కనికరమ గల దేవుడు. ఎందుకంటే ఈ ఆశీర్వాదాన్ని అన్నదమ్ములకే కాదు భూలోకమంతా రావాలనేటువంటిది దేవుని చిత్తము. అన్నయ్య పోగొట్టుకుంటే తిరిగి రాదా? ఎంతమందికి రావాలని అబ్రహాం ఆశీర్వాదము నీ ద్వారా ఎంతమంది ఆశ్రయించబడతారంట? భూలోకములో సమస్త జనులు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు బి బ్లెస్డ్ లైక్ దిస్.
దేవుడు పక్షపాతి కాడు. అరే నాకు కూడా కావాలని పశ్చాత్తాపడి ఉంటే వచ్చేది, దేవుని ఎదురు గోచాడు ఉంటే వచ్చేది. పగ తీర్చుకోవడం వల్ల వాళ్ళు ఇంకా పై స్థాయికి వెళ్ళలేకపోయారు. ఈరోజు పగ అనే ఉడుకు రక్తం సెంటిమెంట్లు ఏమి మీ జీవితంలో పని చేయకుండా ఉండను గాక. యు షుడ్ హ్యావ్ ఎ సెల్ఫ్ కంట్రోల్. దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ విల్ ప్రొవోక్. అలాగే నీ శరీరాన్ని అవి ఏంటంటే నీలో ఉండే ఆ బలహీనతలను దాన్ని రెచ్చగొడుతూ ఉంటాయి అన్నమాట, బంధువులు చెప్పుడు మాటలు. సో యుడ్ బి వెరీ 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 కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ఇంకొకటి ఏంటంటే క్షమించలేని గుణం. క్షమాపణ చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరు ఏదో పొరపాటు చేస్తారు భూమి మీద. ఈ భూమి మీద పొరపాటు చేసిన వాళ్ళందరూ ఒక్కళ్ళు తప్ప, ఒక్క శరీరం తప్ప అన్ని శరీరాలు పాపం చేశాయి. ఏ శరీరం చెప్పగలరా? దట్స్ ఇట్. అదొక్క శరీరమే. అది కోపపడినా అది దేవుని చిత్తం అక్కడ. ఎందుకంటే మందిర స్థలంని మరీ వ్యాపార స్థలంగా చేసేస్తే ఓకే. సో దే హ్యావ్ టు హాస్ టు డూ దట్. ఈజ్ జలస్ ఫర్ హిస్ హౌస్. క్షమాపణ ఎంత ప్రాముఖ్యమైందంటే ఎవరో ఒకరు తప్పు చేస్తారు, నిన్ను ఇసుకిస్తారు, నిన్ను ఇబ్బంది పెడతారు. క్షమాపణ అది క్షమించకపోవడం ద్వారా నీకు దేవుని పట్ల విస్తారమైన తలంపులు జరగకుండా నీ భవిష్యత్తును ఆపేస్తాయి. ఎంతమందికి అర్థమైంది? వేరు తెలుసుకొని మనము దాన్ని విసర్జించి బహుగా అభివృద్ధి పొందుతామనే వాగ్దానం. ఈ సంవత్సరం ఈ వాక్యం వెంటనే వారందరూ మీ వేరు బాగు చేసుకుని బహుగా విస్తరించుదురుగాక. యు విల్ నో ద ఎలిమెంట్స్. ఇప్పుడు దాకా ఆగిపోయారా? 20 ఏళ్ళు 10 ఏళ్ళు అవయవాలన్నీ పాడైపోయాయి. గాడ్ కెన్ డూ. 40 ఏళ్ల గుడ్డివాడు తెరవబడ్డాయి. ఇక్కడ జీవితంలో నేను నాకు ఇది జరగదు అనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం ఆ అద్భుతమైన తలంపులను మీ జీవితంలో రుచి చూచుదురుగాక. యూ విల్ సీ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ లైఫ్. అందుకనే నువ్వు క్షమించి చేయాల. ఫర్గివ్నెస్ విల్ ప్రమోట్ యూ అట్ అ వెరీ హై లెవెల్. ఫర్గివ్నెస్ విల్ ప్రమోట్ యూ అట్ అ వెరీ హై లెవెల్. నువ్వు అతను ఏమన్నావునే, నన్ను దూషించని, ఎన్నన్నా చేయని, యేసుప్రభువు ఏం చేస్తాడు? నువ్వు ఎన్నన్నా చెయ్యి, ఆయన భరించి నీకేమిచ్చాడు? ఆశీర్వాదం. నువ్వు ఎన్ని చెయ్యి, ఎన్ని మరణం కూడా ఆయన తీసేసుకొని చనిపోయి నీకు జీవాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. స్వస్థ సిరువులు ఏమున్నాయి? మన రక్తంలో ఎన్ని ఉంటాయి? వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు నీకు. నీ రక్తంలోనే ఇన్నుంటే మన కొరకు చిందించి ఆశీర్వాదానికి కారణమైన ఆ రక్తంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. మీరు తాగే మినరల్ వాటర్లో ఎన్ని మినరల్స్ ఉంటాయో తెలుసా? అవి ఇవి చూడండి, అందులో చాలా మినరల్స్ అన్ని యాడ్ చేస్తారు. సో నీళ్ళలోనే అన్ని మినరల్స్ ఉన్నాయి. రక్తంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉండాలి. ఆ రక్తము నీలోంచి ఎప్పుడు నీలో వెళ్తుందంటే ఆ రక్తం యొక్క గుణాలు నీలో ఉన్నప్పుడు. తీసుకుంటున్నప్పుడు ఎవరి రక్తం తీసుకుంటున్నావు? యేసయ్య రక్తం. అంటే అవతలోడు ఎన్ని భరించి కూడా వాడిని క్షమించి వాడిని విడుదల చేసినప్పుడు ఆయన ఇచ్చాడు. నేను మరణం తీసుకున్నా, నీకు జీవాన్ని ఇచ్చాను, నాకు ఇది నువ్వు తీసుకో అని మనం విడుదల చేసినప్పుడు ఆ గొప్ప తలంపులు, ఆయన పట్ల ఉండే గొప్ప తలంపులు నీ జీవితంలో నెరవేరుతాయి. దీస్ టూ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఎంత వాక్యం తెలిసినా ఏం తెలిసినా జీవితంలో దాన్ని అప్లై చేసినప్పుడు when you apply it and know even this is a gift from God, you know the root. వేర్ల యొక్క మూలాలు తెలుసుకొని ఫలమును అభివృద్ధి పరుచుకొనుట. ఎక్కడ ఇరుక్కుపోయింది నా వేరు అంటే ఈ సంవత్సరము నీవు బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడేమో. మేబీ హీ వాంట్స్ యూ టు బేర్ ఫ్రూట్స్ ఇన్ అన్ అమేజింగ్ వే. వేర్ల యొక్క మూలాలు తెలుసుకొని ఫలమును అభివృద్ధి పరుచుకొనుట. మనమందరము ఎలా ఫలించాలనేటువంటిది దేవుని చిత్తము. బహుగా ఫలించాల. అందరూ చెప్పండి, నేను బహుగా ఫలించుట దేవుని చిత్తము. అందుకే నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడంట. నేను దేని మీద కేంద్రీకరిస్తే దాన్ని గడ్డివలే చేస్తాడు దేవుడు. వేర్ల యొక్క మూలాలు. ప్రతి కఠినమైన ఫలితం దేవునితో మీ సంబంధాన్ని సరిదిద్దుకోమని చెప్తుంది. ప్రతి కఠినమైన ఫలితం దేవునితో మీ సంబంధాన్ని సరిదిద్దుకోమని చెప్తుంది. ఏంటి దేవుని సంబంధం అంటే? ఒకసారి దేవుడు చెప్తాడు, ఆ వ్యక్తిని క్షమించేయి. అన్నీ కావాలి అనుకోవద్దు, కొన్నిసార్లు దీన్ని తిరస్కరించేయి అంటాడు. ఇది వద్దు అని. నువ్వేనా నాకు ఇచ్చింది, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? అబ్రహాంకి నేనే ఇచ్చా, మళ్ళా నాకు అంటే నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. నువ్వు విశ్వాసం ద్వారా ఏదైనా కోల్పోతే అది ఇచ్చి దాంతోపాటు ప్రపంచాన్ని ఇచ్చేస్తాడు దేవుడు. అబ్రహాంని ముందు కొడుకు అడిగాడు. అయ్యా ప్రపంచమంతా ఆశీర్వదిస్తాను, కొడుకే ఇవ్వలేదు నాకు అంటే ఇప్పుడైతే ఆ కొడుకుని అడిగాడు, ఆ కొడుకుతో పాటు భూలోకమంతా అబ్రహాంకి ఇచ్చేశాడు. ఎవరైనా పరలోకం వెళ్తే ముందు ఎవరిని కలవాలా? అబ్రహాము. అందరూ ఆయన బిడ్డలే. నీ కొడుకుని ఇవ్వడానికి సిద్ధపడ్డావు అంటే తండ్రి గుణాలు, తండ్రి రక్త కణాల్లో కొన్ని కణాలు ఎవరిలో ఉన్నాయి? అబ్రహాములో ఉన్నాయి. అన్యజనులకు విడుదల కలగడానికి 5 గుణాలు. ఆయన దూషించడు, గొడవ పెట్టుకోడు, వీధుల్లో ఆయన స్వరము వినబడదు, నలిగిన రెల్లుని విరవడు, మకమకలాడుతున్న అవిసనారణెత్తును ఆర్పడు. ఎవరైనా పొరపాటు చూసి ఇడదు చేసాడు అందుకే వచ్చింది అండు, దానికి కారణాన్ని ఆయన భరించి దాన్ని తీసేస్తాడంట. అందుకని అన్యజనులను విడిపించడానికి ఆయనకి అధికారం ఇవ్వబడ్డదంట. గొడవ పడ్డంట, వీధుల్లో గట్టిగా కేకలేడంట. సో ఈ 5 గుణాలు యేసయ్యలో ఉండడం వల్ల అన్యజనులు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఎవరైనా ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఇది ఒక బద్ద ఉంటుంది. ఇప్పుడు బుట్టలు చేస్తారు తెలుసా? కాయగూరలు వేసే బుట్టలు, పాతకాలంలో బుట్టలు ఉంటాయి అనమాట. బుట్టలు కానీ చిన్న చిన్న గంపలు ఉంటాయి. ఆ వెదురు బద్ద ఎక్కడైనా ఒక చోట నలిగిపోయింది అనుకోండి, అది బుట్టలో పెట్టడానికి పనిచేయదు.
అందుకని ఏం చేస్తారు, దాన్ని అలా విరిచేసి పక్కన పడేస్తారు. అలాగే నీ జీవితంలో నీకు డివోర్స్ అయిపోయిందా, రోగం వచ్చేసిందా, అప్పులు పాలు అయిపోయావా, పనికి రాకుండా అయిపోయావా, దేవుడికి నువ్వు ఎందుకు అని చెప్పి పక్కన పెట్టడంట. ఆ యొక్క విరిగిన రెల్లును ఆయన బాగు చేసి మళ్ళా బుట్టలో వాడతాడంట. ఆయన విరవడంట. ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను, 10 కొవ్వొత్తులు ఉన్నాయి. ఒక కొవ్వొత్తు మరి కట్ చిట్పట్లు ఆడుతుంది. ఏం చేస్తావు, దాన్ని ఎలాగలగా ఆపేసి దాన్ని కింద పట్టేస్తావు, మిగిలిన కొవ్వొత్తులన్నీ మంచి కొవ్వొత్తు పెడతావు. కానీ దేవుడు అలా కాపడంట, దాన్ని బాగు చేసి అది కూడా సమానంగా అన్నట్లు వెలిగేటట్టు చేస్తాడంట. ఇలాగుంటే గో టు మత్తయి సువార్త 12వ అధ్యాయానికి వెళ్దాం. 17 నుంచి 21 వరకు చదువుదాం. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగూ జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని. ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను. ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు. ఆగండి. అన్యజనులకి నువ్వు న్యాయం ఏదైనా చేయాలంటే దేవుని ఆత్మ యొక్క అద్భుత శక్తి కావాలా, లేకపోతే పనిచేయదు. వాక్యం అంటేనే అద్భుతాలు, వాక్యాన్ని అద్భుతాల్లోంచి విడదీయొద్దు. రైట్, చూద్దాం. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. ఈయన ఏం చేస్తాడంటే, ఎందుకని ఈయనకి దేవుని ఆత్మ వచ్చింది అన్యజనులకు ప్రకటించడానికి? జగడము ఆడాడు. గొడవ పెట్టుకోడు. ఎవడన్నా సై అంటే సై అండు, కై అంటే కై అండు, వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. జగడం ఆడాడు. ద నేచర్ ఆఫ్ గాడ్ అంటే క్షమిస్తాడు, పగ పెట్టుకోడు. ఎంతమందికి అర్థమైంది? యు సీ ద నేచర్. పొద్దున్నేసి ఎవరో ఒకరు ఏదో అంటారు నేను. చూడండి, ఆయన జగడం ఆడాడు. ఇంకోటి ఏంటి? కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. ఆడితో గొడవ పడ్డావు, వీడితో గొడవ పడ్డావు, ఎరా నువ్వు చూసావా, నువ్వు అలా చేసావా, ఎలా చేసావా, నో మ్యాస్ విత్ జీసస్. చూద్దాం ఆయన గుణాలు. ఈ 3 గుణాలు చెప్పాను. ఇంకొకటి, విజయమందుటకు న్యాయవిధిని ప్రభులము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు. మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు. He will not fight. A bruised reed shall he not break. A smoking flax he will not quench. అప్పుడు అవతల అన్యజనులను కూడా విడిపించి నేను దేవుని అని చెప్పడానికి ఆత్మ వచ్చిందంట. ఎప్పుడైతే విశ్వాసుల్లో ఇటువంటి ఆత్మ వస్తాదో మీరు అన్యజనులకు వెలుగుగా మారుతారు. ఈ గుణములు ఈ రోజు నీ అంతరంగములో కలుగును గాక. సో ఇఫ్ ఆర్ ఫైటింగ్, యు ఆర్ లూజింగ్ ద ఎక్స్ట్రా పవర్. ఎంతమందికి అర్థమైంది? అన్యజనుడికి స్వార్థ చెప్పే సామర్థ్యాన్ని కోల్పోతున్నావు నువ్వు జగడమాడడం వల్ల. ఎంతమందికి అర్థమైంది? నలిగిన రెల్లు విరిసేయడం వల్ల, మకమక నాల్సిన అవసరాన్ని ఆపేయడం వల్ల. ఆత్మ ప్రతి శరీరాన్ని విడిపిస్తుంది. ఇఫ్ యు గాట్ ఎ స్పిరిట్. ఎంతమందికి అర్థమైంది? ఇఫ్ యు గాట్ ఎ స్పిరిట్, యేసు నామమున ప్రార్థన ఎంతమందికి విడిపిస్తుంది? అందరినీ. వేర్ల యొక్క మూలాలు తెలుసుకొని ఫలమును అభివృద్ధి పరుచుకొనుట. అండ్ ఇట్ టేక్స్ హ్యూమిలిటీ టు నో ద రూట్. ఎవరి తప్పులు వాళ్ళకి తెలియదు, ఎవరి కాళ్ళు పర్ఫెక్ట్, నేను సూపర్, లోకమంతా బ్యాడ్ అనుకుంటారు. ప్రైడ్ ఈజ్ ద ప్రాబ్లం టు నో యువర్ రూట్. ప్రైడ్. ఎందుకు అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతాం అంటే గర్వం. అన్ని గుర్తుందా? అన్ని చేయదగినవి కాదు, కొన్ని చేయకూడదు. కొన్ని సార్లు నీకు ఎంత డబ్బు వస్తున్నా, ఎంత పేరు వస్తున్నా, మంచి పేరు ఎన్నుకుంటావా, ఆ డబ్బు ఎన్నుకుంటావా? సొలొమోను అంటాడు ప్రసంగిలో, అన్నిట్లకంటే మంచి పేరు చాలా ఉత్తమమైందంట. ఇప్పుడు యేసు ప్రభు వారు పేరు ఎందుకు దయ్యాలను వెళ్ళగొడుతుంది? ఆయన పేరు ఎందుకు రోగాలను స్వస్థపరుస్తుంది? ఆయన ఏమో భూలోకంలో ప్రతి మొక్క ఎందుకు ఊగుతుంది? ఆయన తన మంచి పేరును కాపాడుకున్నాడు. ద మోర్ యువర్ నేమ్ ఈస్ గుడ్, ద మోర్ పవర్ఫుల్ యు ఆర్. ఎంతమందికి అర్థమవుతుంది? కొన్నిసార్లు కొన్ని వదులుకోవాలి, కొన్ని గొడవలు పెట్టుకోకూడదు, కొన్ని చేయకూడదు, కొన్ని డబ్బు పోగొట్టుకోవాలి. సమ్ టైమ్ యూ హావ్ టు లూజ్. జస్ట్ ఆ తర్వాత నీ పేరు మంచిదైతే పోయినవన్నీ 10 రెట్లు మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి నీకు. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? యూర్ గెటింగ్ ఇట్? ఎంతమందికి అరే నేను అనవసరంగా ఎన్ని చేశాను, ఇరుక్కుపోయాను, ఈ సంవత్సరం విడిపింపడాలని ఎంతమందికి అనిపిస్తుంది? ఇలాగ అనిపిస్తే నీవు ధన్యుడువు. నీకు మళ్ళా కొత్త జీవితము, విజయవంతమైన జీవితము, నూతన స్థాయి గల జీవితము ఆరంభమవును గాక. మే గాడ్ బిగిన్ ఎ న్యూ కెరియర్. రెన్యూవల్ ఆఫ్ యువర్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ. రెన్యూవల్. ఒక్కొక్కసారి వాగ్దానాన్ని పట్టుకోవాలా, అంతే. నాకు ఇస్తానన్నాడు, దేవుడు ఇస్తాడు. గడ్డి వెళ్ళి చేస్తాడు, అంతే. అది పట్టుకోవాలి, అలాగే పట్టుకొని ఉండాలి. అది జరుగుతుంది. అలా ఉండడం వల్ల ఎవరేం చేసినా, ఇప్పుడు యాకోబు ఆశీర్వాదాన్ని ఆపేద్దాం అనుకున్నాడు ఏసావు, ఆపాడా? తన సంతానములు ఇప్పుడు ఒక్కడైనా మిగిలి ఉన్నారా భూమి మీద? ఏసావు సంతానంలో ఉన్నారా? లేరు. నీవు ఆశీర్వాదాన్ని గట్టిగా పట్టుకుందువు గాక. అప్పుడు అందుకనే అన్నమాట, ద డెవిల్ విల్ ట్రై టు డూ ఆల్ సచ్ థింగ్స్. వినయం, అందరూ వినయం అనండి. గాడ్ వాంట్స్ టు టాక్, హీ వాంట్స్ టు టెల్ యూ. నాకు అన్ని ఇప్పుడు సైతానుడికి వాడు తప్పు ఎందుకు చెప్పలేదు? నేను ఆయన కంటే గ్రేట్ అనుకున్నాడు. అవునా కదా? అది వాడు చేసిన పొరపాటు. రైట్, లెట్స్ గో టు ద sermon. So these 3 things, ఎందుకంటే మీరు బహుగా ఫలించాలనేటువంటిది దేవుని చిత్తం.
ఈ వాక్యం తర్వాత మీలో ఎవరో సామాన్యంగా ఉండలేరు, అందరూ ఎంతో కొంత ఫలించి తీరాల్సిందే. దట్స్ వై హీస్ టీచింగ్ యూ ద రూట్స్. వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ ఇస్, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఏదైతే ఇక నా జీవితంలో జరగదనుకుంటున్నావో దేవుడు ఈ సంవత్సరము జరిగించని ఆరంభిస్తున్నాడు. గాడ్స్ ప్రిపేరింగ్ దట్. పుట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హెడ్. ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. నజరేయుడైన యేసయ్య, పౌలులాగా మేము నమ్ముచున్నాం నీ వాక్యానుసారంగా మా జీవితంలో ఈ గొప్పది ఆరంభించిన దేవుడు దాన్ని కొనసాగించి ఘనముగా ముగిస్తాడని నమ్ముతున్నామయ్యా. అది ఎవరైతే ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నారో, తల మీద చేతులు పెట్టుకున్నారో, ఆయా గృహాల్లో, ఇళ్లల్లో, ఆయా వారి జీవితాల్లో విశ్వాసాన్ని ఆరంభించావు నాయన. గివ్ దెమ్ ద మనీ. వారిని ఆర్థికంగా పోషించండి, వారి విశ్వాసాన్ని పట్టుకోండి. వారికి ఇన్ఫెక్షన్ వచ్చినా ఒకవేళ మీరు వారిని ముట్టి పరిపూర్ణముగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వారిని ఆర్థికంగా కొనసాగించండి నాయన. ఎంత ఆర్థికంగా దిగజారినా నీవు వారికి పోషకుడనై సమృద్ధిగా వారిని పోషించమని ప్రార్థిస్తున్నాను. అదే కాదు, వారి కుటుంబాన్ని నడిపించుకునే సామర్థ్యాన్ని వారికి దయచేయండి. అధిక లాభాలతో వారిని ఆశీర్వదించండి. వారి దేహాన్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అదే కాదు, రానున్న రోజుల్లో నీ నామం మహిమార్థమై వారిని ఆశీర్వదించి వారిని వాడుకొని వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అద్భుత రీతిగా నూతన సామర్థ్యము దయచేసి కోల్పోయిన వాటిని 2 రెట్లు వారికి ఇచ్చి సంపూర్ణంగా ఆశీర్వదించి నీ నామాన్ని ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఘనపరచుకోమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.